నష్టపోయేది ఎవరు? జనాభా, ఎస్సీ ఎస్టీ బీసీలే ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఫెయిల్యూర్స్ని, మీరు ఇవ్వనటువంటి హామీలను, అమలు చేయనటువంటి హామీలను అన్ని ప్రజలు మర్చిపోయే విధంగా రోజు కూడా రాజకీయాల చుట్టే తిప్పుతూ ఉన్నారు. రోజు కూడా రాజకీయ రిజర్వేషన్ల గురించే మాట్లాడుకుంటూ డైవర్ట్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతి పోరాటాల వల్లనే ఇవాళ 2 బిల్లులు పెట్టాల్సి వచ్చింది. నిన్న క్యాబినెట్ రాజకీయాలకు సంబంధించిన బిల్లు మీద మాత్రమే మాట్లాడింది. మరి విద్యా ఉద్యోగాల సంగతి ఏంది? అది కూడా ఖచ్చితంగా చెప్పాలి. దాని విషయంలో మీ వైఖరేందో స్పష్టం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయాలకు ఆర్డినెన్స్ ఇస్తారు, విద్యా ఉద్యోగాలు కేంద్రం నుండి వచ్చినాక చేస్తారా? ఈ సమస్యకు కూడా ఈ ప్రశ్నకు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసిందే, భారతీయ జనతా పార్టీ అనుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషంలో వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీతోని రాజ్యాంగ సవరణ చేసి ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. కానీ వాళ్ళు ఇస్తలేరు. వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దోషమంతా మీరు కాంగ్రెస్ పార్టీ మీద దోషేసి తప్పించుకుందాం అనుకుంటున్నారేమో. మిమ్మల్ని కూడా చూస్తున్నారు. ఇక్కడ నుంచి 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఆ 2 కేంద్ర మంత్రుల్లో ఒకరు బీసీ బిడ్డగా ఉన్నారు. ఆ బీసీ బిడ్డ అయినటువంటి బండి సంజయ్ అన్నని కూడా నేను పర్టికులర్గా రిక్వెస్ట్ చేస్తున్నా. సంజయ్ అన్న, ఇవాళ మీ పుట్టినరోజు కూడా ఉన్నట్టుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు బీసీలకు పనికొచ్చేటటువంటి ఈ బిల్లుని మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి పోయి వెనక్కి తీసుకొని రండి. దాని షెడ్యూల్ 9లో పెట్టించండి. దాని ద్వారా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా ఈ సమస్యకు బండి సంజయ్ గారు పాటుపడాలని నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, యునైటెడ్ పూలే ప్రింట్ ఆధ్వర్యంలో అనేక బీసీ సంఘాలను కూడగట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. మరి ఇవాళ కదలిక రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చింది. ఈ యొక్క కదలికను, ఈ యొక్క విజయాలను తప్పకుండా సెలబ్రేట్ చేసుకుంటాం. అది హైదరాబాదే కాదు, అన్ని జిల్లాలలో కూడా మేము పోతాం, అందరినీ కూడా కదిలిస్తాం, సన్నద్ధంగా ఉంచుతాం. ఎందుకంటే కోర్టు సెప్టెంబర్ 30 వరకు అని డెడ్లైన్ ఇచ్చింది. గవర్నమెంట్ సిన్సియర్గా ఉంటే వచ్చే 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ రావాలి. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవ్వాలి. ఆ తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. కాబట్టి ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణ కూడా మేము తప్పకుండా ఒక కంట కనిపెట్టే ఉంటాం. ఏది వదిలిపెట్టేది లేదు. ఉద్యమాలకు ముందుంటాం, ప్రజల సమస్యల పక్షాన కూడా నిలబడి ఉంటామని చెప్పి జాగృతి తరఫున మళ్ళొకసారి తెలియజేస్తూ యూపీఎఫ్ శివన్న గారిని 2 నిమిషాలు అడ్రస్ చేయాల్సింది కోరుతూ. జై బీసీ, జై యూపీఎఫ్, జై జాగృతి. ఈరోజు మనం చూస్తున్నాం ప్రభుత్వ కదలికల మీద. గత 18 మాసాలుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డిలో మరి బడుగు బలైన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మరి ఏదైతే కర్రకు ముళ్ళు పెట్టి